27వ కీర్తనలో దావీదు ఏమంటాడు? యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు. నేను ఎవరికి భయపడుదును? దావీదు చెప్పేటువంటి ఈ మాటలో అర్థం ఏమై ఉంటుంది? యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు. నేను ఎవరికి భయపడుదును? దావీదు అంటాడు, అసలు నేను ఎవరికి భయపడాలి? ఎవరికి భయపడుదును నేను? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును? సాధారణంగా అసలు నేను ఎవరికి భయపడను అనే మనిషి కూడా ఏదో ఒక విషయానికి భయపడుతూ ఉంటాడు. దావీదు అంటాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు. వెలుగులో ఏమన్నా భయం ఉంటుందండి? చీకటిలో భయం వేస్తుంది, అంధకారంలో భయం వేస్తుంది. అవునా? కరెంటు పోయినప్పుడు పక్క గదిలోకి వెళ్ళి ఒరే అది పట్టిరారా అంటే చిన్నపిల్లలు వెళ్ళరు. అవునా? చిన్నపిల్లలండి ఇంటి యజమానురాల్ని వెళ్ళి తీసుకురా అన్నా కూడా తీసుకురారు. చీకటి అంటే భయం. దావీదు అంటాడు, యెహోవా నాకు వెలుగు అని అంటాడు. యేసయ్య నేను లోకమునకు వెలుగునై ఉన్నాను అని అంటాడు. లోకమునకు వెలుగు. లోకంలో అంధకారమే, గాఢాంధకారమే. లోకంలో సమస్యలు, బంధకాలు, కన్నీళ్ళు, కలతలు, వీటన్నిటిది కంటే ప్రాముఖ్యంగా శాపము అనేటువంటి చీకటి, మనిషి యొక్క దోషము అనేటువంటి చీకటి. చీకటిలో భయపడాల్సి వస్తోంది. కానీ దావీదు అంటాడు, యెహోవా నాకు వెలుగును. ఎవరైతే దేవుణ్ణి వెలుగుగా చేసుకుని ఉన్నారో, ఎవరైతే దేవుణ్ణి వెలుగుగా కలిగి ఉన్నారో వారి జీవితాల్లో భయపడాల్సినటువంటి అవసరత ఉండదు. భయపడాల్సినటువంటి అవసరత ఉండదు. నేను ఎవరికి భయపడుదును అని అంటాడు. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరుతును అంటాడు. యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు. మన దేవుడైన యెహోవా మనకు వెలుగుగా ఉండి మనకు రక్షణ కవచంగా ఉన్నాడు అనుకోండి, మనం ఎందుకు భయపడాలి? ఎవరికి భయపడాలి? యెహోవా మనకి ప్రాణ దుర్గముగా ఉన్నాడు అనుకోండి, మనము ఎవరికి వెరవాలి? ఎవరికి భయపడాలి? అసలు భయపడాల్సినటువంటి అవసరత లేనే లేదు. ఎందుకంటే మన దేవుడైన యెహోవా మనకి ప్రాణదుర్గము. ప్రాణదుర్గము అంటే ఏంటి? ప్రాణదుర్గము అనంటే మనల్ని కాచి కాపాడేటువంటి ఒక చక్కని, ఆపదలో కాపాడేటువంటి ఒక చక్కని కట్టడం ప్రాణదుర్గము అనంటే. దేవుడైన యెహోవా మనకి ప్రాణదుర్గముగా ఉన్నప్పుడు, దేవుడైన యెహోవా మన జీవితాలలో మనకి ప్రాణదుర్గముగా ఉన్నప్పుడు మనం భయపడాల్సినటువంటి పని, అవసరత లేదు. యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు. నేను ఎవరికి భయపడుదును? మన దేవుడైన యెహోవా మనకి
వెలుగుగా ఉన్నప్పుడు, మనకు రక్షణగా ఉన్నప్పుడు, మన దేవుడైన యెహోవా మనకి ప్రాణదుర్గముగా ఉన్నప్పుడు మనము భయపడాల్సినటువంటి అవసరత లేదు. మనము చీకటిలో నడుస్తున్నాం అనుకోండి, మనము అంధకారంలో నడుస్తున్నాం అనుకోండి, మనం భయపడాలి. కానీ నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని ఏ ప్రభు అయితే ఈ లోకానికి సెలవిచ్చాడో ఆ ప్రభువైన యేసుక్రీస్తు మనకు వెలుగుగా ఉన్నప్పుడు, యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడని దావీదు చెప్తున్నప్పుడు, ఆ చెప్తున్న విధంగా మనం దేవుని వెలుగుగా కలిగి ఉన్నప్పుడు మనం భయపడాల్సినటువంటి పని లేదు. 2వ వచనం చూస్తే, నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు తొట్రిల్లి కూలిరి. దావీదు అంటాడు, నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు. ఏంటి, బాగా విన్నారా ఈ మాట? దావీదు చెప్పే కంప్లైంట్ ఏంటంటే, నాకు శత్రువులు ఉన్నారు, ఆ శత్రువులు నా శరీర మాంసాన్ని తినడానికి వస్తున్నారు. అంటే శత్రువులు ఎలాంటి శత్రువులు అంటే, మనిషిని చంపేసి వెళ్ళిపోయేవాళ్ళు కాదట. అలాంటి వాళ్ళు కాదంట. మనిషిని చంపి ఆ శరీరాన్ని, ఆ మాంసాన్ని తినేసే ఆలోచనతో ఉన్న శత్రువులు అంట. అంటే ఆ శత్రుత్వం యొక్క ఆ పరిధి ఎంత ఉన్నదో మనం అర్థమవుతుంది. అలాంటి శత్రువులు ఉన్నప్పటికీ నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలిరి. ఎందుకంటే దావీదు వెలుగులో ఉన్నాడు కదా, దావీదు రక్షణ దేవుడై ఉన్నాడు కదా, అసలు దావీదు ప్రాణదుర్గంలో ఉన్నాడు కదా. కొన్ని దేశాల్లో బంకర్స్ ఉంటాయి. ప్రతి ఇంటికి ఉంటాయి. యుద్ధ మేఘాలు వచ్చినప్పుడు ఆ బంకర్స్లోనికి వెళ్ళిపోతారు. ఆ బంకర్స్ అంటే ఇంటి లోపల గదిలో నుంచి బాగా క్రిందకి ఒక గది తీస్తారన్నమాట. ఆ గదిలోకి వెళ్ళిపోతారు. అక్కడ బాంబులు వేసినా ఏమీ అవ్వదు. ఎందుకు, కొన్ని కట్టడాల లోపలికి వెళ్తే మన కారు పార్కింగ్ ఎక్కడ ఇస్తాడంటే basement 5, basement 6లో ఇస్తాడు కదండి. మనం 4-5 అంతస్తుల కిందకి వెళ్ళిపోతాం భూమి నుంచి. మీరు రాజమండ్రి ప్రసాదాదిత్య అనేటువంటి ఒక మాల్కి వెళ్తే 3వ అంతస్తులో పార్కింగ్ పెడతాడు. 3వ అంతస్తులో 4వ అంతస్తులో పెడతాడు. కిందకి భూమి నుంచి క్రిందకి, అంటే అంత లోతులో ఉన్నాం అన్నమాట మనం. నేను కొన్ని బంకర్స్ అటువైపుకి వెళ్ళినప్పుడు, ఇజ్రాయెల్ కానీ దుబాయ్ కానీ వెళ్ళినప్పుడు అక్కడ చూసా, క్షేమంగా ఉండగలం అక్కడ. ఇక్కడ దావీదు అంటాడు, నా ప్రాణదుర్గం ఎవరంటే నా దేవుడైన యెహోవా. కాబట్టి శత్రువుల యొక్క పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా నేను అసలు భయపడను. ఎందుకంటే నేనున్నది నా దేవుడైనటువంటి యెహోవా రక్షణ దుర్గముగా ఉన్నాడు కాబట్టి నేను భయపడను. శత్రువు అంటే మనుషులే అని మీరు అనుకుంటారేమో. ఆర్థిక సమస్య అనేటువంటి శత్రువు ఉందే, ఈ శత్రువు మనిషిని పీల్చి పిప్పి చేసేస్తుంది. ఆర్థిక సమస్య మనిషి యొక్క మూలుగా లోపల కూడా దాని యొక్క ప్రభావం ఉండి మనిషి చిక్కిపోయేటట్టుగా చేస్తుంది. మనిషి బాగా వేదనతో మనిషి యొక్క ముఖంలో సంతోషం లేకుండా చేస్తుంది. ఆర్థిక సమస్య ఇది ఒక శత్రువు. ఆర్థిక సమస్య ఏంటి? అనారోగ్య సమస్య ఒక్కటేంటి? కుటుంబంలో శాంతి లేకపోవడం, సమాధానం లేకపోవడం.
అది ఒక్కటేంటి, మనిషి యొక్క జీవితం మీద శాపగ్రస్తమైన పాప ప్రభావము నిలిచి ఉండడం. ఇదంతా కూడా మనిషిని ఏలుబడి చేసేటువంటి శత్రువులే, మనిషి యొక్క శరీరాన్ని తినేసేటువంటి శత్రువులే. దావీదు అంటాడు, అవన్నీ నా చుట్టూరా ఉన్నా నేను ప్రశాంతంగా నిద్రపోతాను. అందుకే 23వ కీర్తనలో అంటాడు దావీదు, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను. అదేంటయ్యా దావీదు, అక్కడొక డైలాగ్ కొట్టావు, ఇక్కడొక డైలాగ్ కొడుతున్నావు. అక్కడేమన్నావు, యెహోవా నాకు వెలుగుగా ఉన్నాడని అన్నావు. ఇక్కడేమో గాఢాంధకారపు లోయలలో సంచరించినను అని అంటున్నావు. ఏంటి నీ డబుల్ స్టాండింగ్ ఏంటి అని అడిగితే దావీదు అంటాడు, లేదు, దేవుడైన యెహోవా నాకు వెలుగుగా ఉన్నప్పటికీ గాఢాంధకారపు లోయల అనుభవం నా జీవితంలో ఒకవేళ వచ్చినా కానీ నేను భయపడకపోవడానికి కారణం వెలుగయ్యున్నటువంటి దేవుడు నా యొక్క హృదయంలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు మనము ప్రభువు నమ్ముకున్నంత మాత్రాన మన జీవితంలో ఏ కష్టం రాదు అనే బోధ ముమ్మాటికి అబద్ధం. అది దేవుని ద్వారా వచ్చే బోధ కాదు. ప్రభువులో మనం ఉన్నప్పటికీ అందరికీ వచ్చే కష్టాలు మనకు కూడా వస్తాయి, అందరికీ వచ్చే సమస్యలు మనకు కూడా వస్తాయి. అయితే సమస్యల్లో కూడా మనం ఎలా నిలబడాలో దేవుని యొక్క వాక్యం మనల్ని నిలబెడుతుంది. దేవునికి స్తోత్రం. బాధలో కూడా, ఇబ్బందిలో కూడా, కన్నీటిలో కూడా, అరే ఈడు చచ్చిపోతాడ్రా అని ప్రజలు నిన్ను అనుకునే సమయంలో కూడా నువ్వు చక్కగా లేచి నిలబడతావు. అది దేవునిలో ఉన్న అత్యంత అద్భుతమైనటువంటి అనుభవం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనందరికీ ఒక్కొక్క గాథ, మనందరికీ ఒక్కొక్క సాక్ష్యం, మనందరికీ ఒక్కొక్క విధమైనటువంటి సమస్య. ఆ సమస్య ద్వారా మనల్ని నడిపించిన దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా ఎంతవరకు భద్రపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలిరి. యుద్ధములో ఆ శత్రువు కూలిపోద్ది. మన ఎదుట నిలబడిన ఆర్థిక సమస్య అనే శత్రువు ప్రభు యొక్క మహాకృపను బట్టి కూలిపోవునుగాక. మన ఎదుట ఉండేటువంటి సమస్యలన్నీ కూలిపోవడానికి మనము కాదు యుద్ధం చేసేది, మన పక్షంగా మన ప్రభు అయినటువంటి దేవుడే. తొట్టిల్లు కూలిపోతాయట శత్రువులు. 3వ వచనం, నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను, నా హృదయము భయపడదు, నా మీదకి యుద్ధము రేగినను, దీనిలో నేను ధైర్యము విడువకుందును. 1-1 అయితే ఫైటింగ్ ఓకే, ఒక్కడు ఇటువైపు ఒక్కడు అటువైపు ఒక్కడు కొట్టుకోవడం అనేది చూడడానికి వీలుగా ఉంటుంది. ఒకడి మీద 100 మంది వచ్చారనుకోండి, ఒకడి మీద ఇదేమన్నా సినిమా ఏంటి? సినిమా అయితే ఒకటి తర్వాత ఒకడు రౌడీ కొడతాడేమో, కానీ ఒకేసారి మన మీదకి అనేక సమస్యలు వచ్చినాయి అనుకోండి, దండు అట. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను ఒకేసారి ఏదో ఒక కష్టం కాదు, అనేకమైన సమస్యలు మనకి చుట్టుముట్టినను అస్సలు భయపడ్డాడు. దావీదు అనే భక్తుడు ఈరోజు మనకి ఏం చెప్తున్నాడంటే, అసలు నేను భయపడను, దేన్ని లెక్క పెట్టను, నాకు సమస్యలు ఉన్నాయి, శోధనలు ఉన్నాయి, శత్రువులు ఉన్నారు, మామూలు శత్రువులు కాదు, నా శరీరాన్ని కూడా తినేయాలనుకునేంత శత్రువులు. ఒకటి కాదు, దండు అంటే చాలా రకాలైన సమస్యలు నా మీదకి యుద్ధానికి దిగినాయి, అయినా నేను భయపడను, ధైర్యం విడిచిపెట్టను. దేవునికి స్తోత్రం. ఆత్మహత్య అనేది ఎందుకు చేసుకుంటారంటే ధైర్యాన్ని కోల్పోయినప్పుడే. ధైర్యం అనేది కోల్పోయినప్పుడు, బ్రతకడానికి అవకాశం ఉంది అనే ధైర్యాన్ని కోల్పోయినప్పుడు ఆత్మహత్య చేసుకుంటారు. ఇప్పుడు మనల్ని మన ప్రభు అంటున్నాడు,
దీనిలో నేను ధైర్యము విడువకుండను, యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని. దేనిలో ధైర్యం విడువకుండను? దావీదు దండు దిగినటువంటి యుద్ధంలో కూడా ధైర్యాన్ని విడిచిపెట్టకుండా ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యెహోషాపాతు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. యెహోషాపాతు అనేటువంటి రాజు మీదకి ఒకేసారి యుద్ధానికి వచ్చారు. ఒక దేశస్తులు కాదు, 4 దేశాలకి సంబంధించినటువంటి వారు. చుట్టుపక్కల ఉన్న దేశాలు ఒకేసారి యుద్ధానికి వస్తే యుద్ధం యెహోషాపాతు చేయలేదు, కానీ వారిలో వారు యుద్ధానికి వచ్చిన వారిలో వారు యుద్ధం చేసుకుని యెహోషాపాతుకి విజయాన్ని ఇచ్చి వెళ్ళిపోయారు శత్రువులే. అంటే మన మీదకి వచ్చినటువంటి సాతాను ప్రయోగించినటువంటి శత్రు బాణాలు వాటంతటవే కూలిపోవునుగాక. హల్లెలూయా. 4వ వచనం అంటాడు, యెహోవా యొద్ద ఒక వరము అడిగితిని, దానిని నేను వెదకుచున్నాను. మిమ్మల్ని మీకు దేవుడు ఏం కావాలని కోరుకుంటున్నారు మీరు అని అడిగితే పేపర్ ఇచ్చామనుకోండి, పేపర్ ఇచ్చి దేవుడు మీకు ఏం కావాలని కోరుకుంటున్నాడో రాయండి అని చెప్పి పేపర్ ఇచ్చి ఆ పేపర్లన్నీ కలిసి ప్రార్థన చేద్దామని అడిగాను అనుకోండి, ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రార్థనాంశం రాస్తారు. ఒక్కళ్ళు ఏం రాస్తారంటే చెప్పండి, మీ మనసులో ఏదైతే ఉందో అది రాస్తారు. దావీదును కూడా అడిగితే దావీదు ఏమి వరం అడిగాడో ఇక్కడ ఉంటుంది. దావీదు ఒక వరం అడిగాడట, యెహోవా యొద్ద ఒక్క వరం అడిగితేనే. 2 అడగొచ్చుగా? ఒక్క వరం అడిగాడు. ఎందుకంటే అంతకు మించిన వరము లేదని దావీదుకి తెలుసు. 2 వరాలు అడిగితే 2వ వరము మొదటి వరముతో సమానమైపోద్దేమో. నేను అడిగే వరము మహా గొప్పదని దావీదు తలంచి అడుగుతున్నాడు. యెహోవా యొద్ద ఒక్క వరం అడిగితేనే దానిని నేను వెదకుచున్నాను. ఆ వరం ఏంటో చెప్తాడు ఇక్కడ. యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. దావీదు నీకు ప్యాలెస్ ఉంది కదా దావీదు, నీకు అంతఃపురం ఉంది కదా దావీదు, నీ ప్యాలెస్కున్న కర్టెన్ల గురించి బైబిల్లో ఉంది కదా. అలాంటి కర్టెన్స్ కలిగినటువంటి అంత ప్రాముఖ్యమైన ప్యాలెస్లో జీవించే నీవు దావీదు పురము అనే ఆ పురాన్ని కట్టుకున్నావు. అలాంటి అంతఃపురంలో ఉండే నువ్వు ఎక్కడ ఉండాలనుకుంటున్నావు? నీ కోరిక ఏంటి? నీ వరం ఏంటి? నీకు కావలసిన వరం ఏంటి? దావీదు అంటాడు, నేను దేవుని మందిరంలో దేవుని ప్రసన్నతను చూసే దేవుని మందిరంలో నేను నివసించేటువంటి వరం కావాలి. ఇదా నీకు కావాల్సింది? అవును, దీనికంటే ఘనమైన వరం లేదు. హల్లెలూయా. నిజంగానండి, మనకి ప్రశాంతత, నెమ్మది, మనల్ని తిరిగి మన యొక్క పరిశుద్ధతను కానీ, మన యొక్క బలాన్ని కానీ, మనలో ఉండే సంతోషాన్ని కానీ, ఆనందాన్ని కానీ రెన్యువల్ చేయించుకునే ప్లేస్ ఏదైనా ఉందంటే దేవుని సన్నిధే. ఒక పెట్రోల్ బంకుకి కార్ వెళ్ళి ఫిలప్ చేయించుకున్న తర్వాత తిరుగుతూ ఉన్నప్పుడు పెట్రోల్ ఖర్చు అయిపోతుంది. మనం ఆదివారం దేవుని మందిరానికి వచ్చి వాక్యంతో బలపరచబడి ఈ వారమంతా మన యొక్క జీవిత యాత్రలో మన యొక్క శక్తియుక్తులన్నీ ఆ వాక్యం ద్వారా మనం కూడా తీసుకుని వెళ్తూ ఉంటాం. సాతాను ప్రయోగాలు మరలా అధికమైనప్పుడు మరలా మనకి విశ్రాంతి దినమున లేదా పునరుద్ధానపు దినమున దేవుని మందిరానికి వచ్చి వాక్యం చేత బలపరచబడతా ఉంటాం. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని నాకు దేవుని మందిరం అవసరం. మందిరంలో నేను ప్రసన్నతను చూడాలి, దేవుని ప్రసన్నతను. నేను దేవుని మందిరంలో నివసింపగోరుచున్నాను అని దావీదు అడుగుతాడు. ఎంతకంటే గొప్ప వరం లేదు అని అంటాడు. హల్లెలూయా. ఎంతకంటే గొప్ప వరం లేదు అని అంటాడు. దేవుని మందిరం అంటే నీకు అంత ఇష్టమా దావీదు అంటే, దావీదు అంటాడు, అవును, అంత ఇష్టం, అంత ఇష్టం, అంత ఇష్టం. మనం దేవుని మందిరాన్ని, దేవుని సన్నిధిని
అంత ఇష్టపడినప్పుడు దేవుడు మనల్ని దావీదుకి ఇచ్చిన ధైర్యాన్ని మనకు కూడా ఇస్తాడు. 5వ వచనం చూడండి. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయదుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. ఆపత్కాలం వస్తుందా దావీదు నీకు? నువ్వు వెలుగులో ఉన్నావు కదా, అదేంటి దేవుని మందిరంలో ఉండాలని నువ్వు ఆశపడుతున్నావు కదా, దేవుని మందిరంలోనే కదా నువ్వు ఉండేది, నీకు కూడా ఆపత్కాలం వస్తుందా? ఎందుకు రాదు? ఆపత్కాలము వస్తుంది. ఆపత్కాలం వచ్చినప్పుడు నేను ఎక్కడ దాచబడతానో తెలుసా? పర్ణశాలలో దాస్తాడు నా దేవుడు నన్ను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరమగీత గ్రంథంలోకి వెళ్తే పర్ణశాలలో ఆ యొక్క షూలమ్మితి పర్ణశాల అనుభవం కలిగి ఉంటుంది. మనం అందులోకి వెళ్తే ఇప్పుడు రాలేం బయటికి. షూలమ్మితి అంటే సంఘము పర్ణశాల అనుభవంలో ఉంటుంది. దేవుని యొక్క వాక్యము వినేటువంటి దేవుని యొక్క సంఘము ఎక్కడ ఉంటుందంటే పర్ణశాల అనుభవంలో ఉంటుంది. పర్ణశాల అనే పదప్రయోగం వెనుక ఉన్న భావం ఏంటంటే చక్కని నదీ తీరాన ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఒక ప్రకృతి సంబంధమైనటువంటి ఒక చక్కని గుడారం పర్ణశాల. ఇంకా మనం అర్థం చేసుకోవాలంటే ప్రపంచాన్ని మర్చిపోయేలాగా చేసేది పర్ణశాల. రూపాంతర కొండ మీద ప్రభు అయిన యేసు మోషే ఏలియాలతో మాట్లాడతాడు. ఆ సంఘటన గత వారం నేను చెప్పాను. పేతురు, యోహాను, యాకోబులు అక్కడికి వెళ్తారు. పేతురు అంటాడు యేసు ప్రభుతో, యేసు ప్రభు ఏమో ఏలియా మోషేలతో మాట్లాడుతుంటే మధ్యలోకి వెళ్ళి యేసు ప్రభువా మనం ఇక్కడే ఉండిపోదాం, కిందకి వెళ్ళొద్దు, ఇంకా నీకు ఒక పర్ణశాలయు, మోషేకు ఒక పర్ణశాలయు, ఏలియాకు ఒక పర్ణశాలయు మేము కడతాం, పర్ణశాల కడతాం, ప్రపంచాన్ని మర్చిపోదాం, ఇక్కడే ఉండిపోదాం. వాస్తవానికి యేసు ప్రభు వారు వచ్చింది రూపాంతర కొండ మీద ఉండిపోవడానికి కాదు, పర్ణశాలలో ఉండి ఆనందించడానికి కాదు. ఆయన చనిపోవడానికి వచ్చాడు. ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేవకపోతే మానవాళికి రక్షణ లేదన్న విషయం పేతురికి కూడా తెలియదు అప్పటికి. కాబట్టి పేతురు పర్ణశాల కట్టుకుని ఇక్కడే ఉండిపోదాం అంటున్నాడు. పర్ణశాల అంటే ఏంటంటే క్రిందనున్న ప్రపంచాన్ని మర్చిపోయేటట్టుగా చేసేది ఆ పర్ణశాల. దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క సన్నిధి అనేటువంటి పర్ణశాలలో భక్తుడైన దావీదు ఆపత్కాలంలో దాక్కుంటాడట. దేవునికి స్తోత్రం. మనకు ఆపత్కాలంలో మనం దాక్కునేటువంటి స్థానం ఏదైనా ఉందంటే వాక్యము మనల్ని బలపరిచేటువంటి దేవుని యొక్క మందిరమే, దేవుని యొక్క సన్నిధే. తన గుడారపు మాటను ఆయన నన్ను దాచును, ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును, ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. నేను సముద్రంలో కొంతకాలం ఉద్యోగం చేశాను కదా. సముద్ర తీరాన ఎప్పుడైనా తీవ్రమైన తుఫాను వచ్చేటప్పుడు సముద్ర తీరాన ఎత్తైనటువంటి కట్టడం కడుతుంది గవర్నమెంట్. ఆ ప్రజలందరికీ చెప్తారు తుఫాన్ రాబోతుంది, మీరంతా ఆ ఎత్తైనటువంటి కట్టడంలోకి వెళ్ళి ఉండండి అని. బహుశా 3వ అంతస్తు 4వ అంతస్తులోకి వెళ్ళిపోతారు ఆ చుట్టుపక్కల ఉండేటువంటి ప్రజలు. అది ఆశ్రయ దుర్గము, ఎత్తైనటువంటి కట్టడంగా ఉంటుంది. ఇక్కడ భక్తుడు అంటాడు ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. ఎప్పుడు? ఆపత్కాలంలో మన దేవుడు మనల్ని ఆశీర్వదించి మనల్ని భద్రపరుస్తాడు. 6వ వచనం, ఇప్పుడు నన్ను చుట్టుకుని ఉన్న ఈ శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. అంటే ఆల్రెడీ ఇప్పుడు నన్ను చుట్టుకుని ఉన్న నా శత్రువుల కంటే, అది వర్తమానమా, భూతకాలమా, భవిష్యత్ కాలంలో ఏ పదప్రయోగం? అది
వర్తమాన కాలంలో వ్రాయబడినటువంటి పదప్రయోగం. అంతేనా? ఇప్పుడు నన్ను చుట్టుకుని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడింది. ఇప్పుడు ఆల్రెడీ నా చుట్టూరా ఉన్నారు శత్రువులు, కానీ నా తల పైకి ఎత్తబడుతుంది. ఆశ్రయదుర్గం మీద నన్ను నా దేవుడు దాస్తాడు. ఆయన గుడారంలో నేను ఉత్సాహధ్వని చేయుతూ బలులు అర్పించెదను. నేను పాడేదను, యెహోవాను గూర్చే స్తోత్రగానము లేదా స్తుతిగానము చేసేదను. నేను పాడేదను, యెహోవాను గూర్చి స్తుతిగానము చేసేదను. ఎత్తైన స్థలంలో స్తుతిగానం చేస్తాడట దావీదు. క్రిందేమో చుట్టూరు ఎవరుంటారు? శత్రువులు ఉంటారు. మన సమస్యలు చుట్టూరా ఉండనే ఆశ్రయదుర్గం మీద నిన్ను పాడేటువంటి, ఉత్సాహధ్వని చేసేటువంటి ఒక చక్కని అనుభవాన్ని దేవుడు మనకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. కాబట్టి అలాంటి అనుభవంలో మనం ఉండాలి. 7వ వచనం చూద్దాం ఒకసారి. 7వ వచనం. యెహోవా, నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించున్నప్పుడు నా మనవి ఆలకింపుము, కరుణతో నాకు ఉత్తరమిమ్ము. చాలా గమ్మత్తుగా ఉంటుంది ఈ పదప్రయోగం. చూడండి, యెహోవా నిన్ను ప్రార్థించున్నప్పుడు అని వాడలేదు. బాగా వినాలి. యెహోవా నిన్ను ప్రార్థించున్నప్పుడు నా మనవి ఆలకింపుము అని అనలేదు. అంటాడు, యెహోవా నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు. అంటే దాని అర్థం ఏంటి? ప్రార్థన చేసేటప్పుడు బిగ్గరగా చేసేటువంటి ఒక అనుభవం ఉంటుంది. నువ్వు తలుపులు వేసుకుంటావు, నీ బాధ సముద్ర తరంగాలంత ఎక్కువగా ఉంటుంది. అప్పుడు నువ్వేం చేస్తావో తెలుసా? నా దేవుని దగ్గర నాకున్నదంతా చెప్పేయాలని నోరు తెరిచి బిగ్గరగా ప్రార్థన చేస్తావు. ఆ ప్రార్థన అనుభవం నీ జీవితంలో ఒకసారి వచ్చిందంటే దాని యొక్క రుచి నువ్వు చూసావంటే ఆనందిస్తావు. దేవునికి స్తోత్రం. ఒక్కొక్కసారి సేవకుడిగా నేను చెప్తాను, సేవకుడికి ఎన్నో ఒత్తిళ్ళు ఉంటాయి కదా, ఎన్నో సమస్యలు ఉంటాయి. మా ఇంటి నిండా జనం ఉన్నారు. సేవకుడిగా నాకు దుఃఖం ఆపుకోలేనంత బాధ ఉంది. ఇప్పుడు నేను ప్రార్థన చేయాలి. ఎలాగా? మౌనంగా ప్రార్థన చేయడానికి నా మనసు ఒప్పుకోవడం లేదు. నేను బిగ్గరగా ఏడవాలి దేవుని దగ్గర. ఈ అనుభవం ప్రతి మనిషి కలిగి ఉండాలి. అంటే కంఠధ్వని ఎత్తి ప్రార్థించేటువంటి అనుభవం మనిషి ఏదో కావాలని చేసేది కాదు, అది మెల్లగా చేసే అనుభవం ఉంటుంది. కంఠధ్వని ఎత్తి ప్రార్థన చేసే అనుభవం ఉంటుంది. అది ఎవరో చూస్తారని కాదు, ఒంటరిగా దేవుని సన్నిధిలో. వెంటనే కారు తీశాను, కారు డ్రైవ్ చేస్తున్నాను, నా కళ్ళ ద్వారా నీళ్లు కారుతూ ఉన్నాయి. నేను రెప్పలేస్తా ఆ కంటి నీళ్లను కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాను. కాస్తంత గ్రామం బయటికి వెళ్ళాను, నాకు తెలియకుండానే బిగ్గరగా ఏడుస్తూ బిగ్గరగా పాట పాడుతా దేవుని ప్రార్థన చేస్తున్నా. హల్లెలూయా. ఒక వ్యక్తి తన యొక్క జీవితంలో ప్రభు పాదాల ముందు కంఠధ్వని ఎత్తి ప్రార్థన చేసే అనుభవం చేసిన తర్వాత మనసు చాలా తేలికైపోద్ది. ఒక మనిషిని కూర్చోబెట్టి మన సమస్యలన్నీ చెప్తే వింటాడు, వినకపోతాడు. విన్నా సహాయం దొరుకుతుంది, దొరకదు. కానీ మనము ఆరాధించుచున్న మన ప్రభువు అయినటువంటి దేవుని పాదాల దగ్గర ఆయన సన్నిధిలో కనుక మనము కంఠధ్వని ఎత్తి చేసేటువంటి ఆ యొక్క మొర్ర ఉంది చూసారా, అది దేవుని యొక్క మనస్సును కదిలింప చేస్తుంది. మీకు ఒక మాట చెప్తాను. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతోంది. అంతేనా? భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంటే చంద్రుడేమో భూమి చుట్టూరా తిరుగుతున్నాడు, తన చుట్టూ తాను తిరుగుతూనే. నక్షత్రాలన్నీ తిరుగుతున్నాయి, మేఘమండలాలు కదులుతున్నాయి. వీటన్నిటినీ సృజించినటువంటి దేవుడు భూమి మీదకి వచ్చాడు. ఆయనే ప్రభు అయిన యేసయ్య. ఆయన నడుచుకుంటూ వెళ్తుంటే
ఒక స్వరం వినిపిస్తుంది, దావీదు కుమారుడా కరుణించు, దావీదు కుమారుడా కరుణించు అని కేక వినిపిస్తుంది. అక్కడ వాక్యంలో ఏమనుందంటే, యేసు నిలిచి, ఆయన నడుస్తూ ఉన్న ఆయన యేసు నిలిచి, అంటే ఒక మాట యేసుని నిలబెట్టేసింది. కదులుతూ ఉన్న యేసయ్య నడక ఆపివేసింది, ఆయనను నిలబెట్టేసింది. ఆ పిలుపు, ఏ పిలుపు అది? దావీదు కుమారుడా కరుణించు. అక్కడ ఉన్న వాళ్ళండి నోర్మైండి ఏంటి గట్టిగా అరుస్తారు మీరు? మేమే ఎక్కడి నుంచో యేసు ప్రభు కూడా వస్తుంటే మేము యేసుని తాకడానికి అవకాశం లేదు. మీరేంటి? అక్కడ వాళ్ళ మీద చిరాకు పడ్డారు శిష్యులు కదండి. అప్పుడు ఆ గ్రుడ్డి భిక్షలు, ఆ యొక్క భిక్షాటన చేసుకుంటున్నటువంటి వాళ్ళు మరి బిగ్గరగా కేకలు వేసను అని వ్రాయబడింది వాక్యంలో. దావీదు కుమారుడా కరుణించని మరి బిగ్గరగా కేకలు వేశారట. ఆ పిలుపు యేసుని నిలబెట్టేసింది. యేసు నిలిచి వారి తట్టు చూసి వారిని స్వస్థపరిచి వారికి కావాల్సింది మేలు చేశాడు దేవుడు. నేను అంటాను ఇక్కడ, మన మొర్ర ప్రభువుని నిలబెట్టేస్తుంది, ప్రభువుని మన ముంగిటికి తెచ్చేస్తుంది. మీరు అలాంటి అనుభవంలో ఉన్నారా? అలాంటి అనుభవంలో మీరు ఉన్నట్లయితే ప్రభువుకి మీకు ఉన్న కనెక్టివిటీ, ఆ యొక్క బంధం అద్భుతమైన బంధంగా మారిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. భక్తుడైన దావీదు అదే అంటాడు, నా కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకించు. 8వ వచనం, నా సన్నిధి వెదుకుడని నీవు సెలవీయగా యెహోవా నీ సన్నిధి నేను వెదకెదరని నా హృదయము నీతో అనేను. దేవుడు అంటున్నాడు, నా సన్నిధిని వెదకండి, నా సన్నిధిని వెదకండి. దేవుని సన్నిధిని వెదకడం అనేది మనకి ఎంత దీవెనకరమైనటువంటి పరిస్థితో. దేవుని సన్నిధిని వెదకడం అంటే ఏంటి? దేవుని సన్నిధిని వెదకడం అంటే చర్చ ఎక్కడుందో చూసుకుని వెళ్ళడం కాదు. దేవుని సన్నిధిని వెదకడం అంటే ఆయనతో మన సహవాసం ఎక్కడుందో కనిపెట్టడం. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనతో మనకు సహవాసం ఎక్కడుంది? ఎవరితో సహవాసం చేస్తే దేవుడు మనతో సహవాసం ఉంటాడు. మీకు తెలుసు కదా, మీ అందరికీ స్నేహితులు ఉంటారు. నాకు కూడా నా క్లాస్మేట్స్ 120 మంది, అందులో 100 మంది ఉన్నాం. 100 మంది స్నేహితులు ఇప్పటికీ ఒక 30 మంది స్నేహితులు తరచుగా కలుస్తాం. 100 మందికి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. ఎవరికైనా అనారోగ్యం కానీ ఎవరికైనా బాగోకపోతే ఈ 100 మంది కలిపి కొద్దిగా వేసుకుని వాళ్ళకి ఇచ్చొస్తూ ఉంటాం. ఇప్పటికీ మొన్నే ఒక 10 రోజుల క్రితం మా క్లాస్మేట్ ఒక అమ్మాయి భయంకరమైన స్థితిలో, ఆ అమ్మాయి మరి 2 కిడ్నీస్ పోయినాయి, చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉంటే వీళ్ళంతా కలిసి కొద్దిగా వేసుకుని ఆ స్నేహితురాల దగ్గరికి వెళ్ళి ఆమెకి హాస్పిటల్ ఖర్చులకి డబ్బులు ఇచ్చి రావడం జరిగింది. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది వాళ్ళంతా స్నేహితులే, కానీ మా క్లాస్మేట్స్ అరే కాస్త రా, సాయంత్రం వస్తే కాస్తంత సిట్టింగ్ వేద్దాం అని ధైర్యంగా నాతో అనలేరు. ఇప్పటికీ వాళ్ళు అనుకుంటారు నా ఎదురుగుండా, అనరు అనే గట్స్ ఉండవు వాళ్ళకి. సిట్టింగ్ వేద్దాం. ఒక్కో విషయం చెప్పిన, నా ఎదురుగుండా ఎందుకులే, ఉన్నాడు కదా గఫూర్ ఉన్నాడు కదా, ఇప్పుడు ఎందుకులే ఆ విషయాలు ఎందుకులే అని దాటవేస్తారు. మనము ఎక్కడ కూర్చోవాలో అది కదా కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో ఉంది, అపహాసుకులు కూర్చుండు చోటన కూర్చోకూడదు. మనం వాళ్ళతో స్నేహం మానకూడదు, వాళ్ళతో రాసి పూసుకుని తిరగకూడదు. అవునా? మన యొక్క సర్కిల్, మనకి అంతరంగికంగా ఉండే, దగ్గరగా ఉండే, ప్రేమగా చూసుకునే సర్కిల్ ఒకటి ఉంటుంది. వారితో తరచుగా మనం ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, యెహోవా సన్నిధిని వెతకడం అంటే ఆయనతో సహవాసం కలిగి ఉండడం. 9వ వచనం, నీ ముఖమును నాకు దాచకము, కోపము చేత నీ సేవకుని తోలివేయకము, నా సహాయుడవు నీవే,
రక్షణకర్తవగు నా దేవా, నన్ను దిగనాడకము, నన్ను విడువకము, నీ ముఖమును నాకు దాచకము. చూడండి, వెంటనే కొద్దిగా సరళి మారింది, ఆ పాటలో ఉండేటువంటి భావం మారింది. ఇప్పటి వరకు ధైర్యంగా ఉంటాను, నేను ఎవరికి భయపడినన్నాడే, ఇప్పుడు అంటున్నాడు నీ ముఖము నాకు దాచకము, కోపము చేత నీ సేవకుని తోలివేయకము. దేవునికి కోపం ఉందా? దావీదు మీద ఉంది. దావీదు అదే గ్రహించాడు. అదే దావీదులో ఉన్న గొప్పతనం. మన మీద దేవునికి కోపం ఉంటుందా ఉండదా? ఉంటుందా ఉండదా? చాలా కోపం వస్తుంది దేవునికి. ఎందుకంటే మనం దేవుడు చెప్పింది ఏం చేసామని, ఏమి చేసామని దేవుడు మనల్ని ప్రేమించాలి. దేవుడు చేయొద్దన్న ప్రతీదీ చేస్తున్నాం కదా, చేశాం కదా. దేవునికి మన మీద కోపం ఉండదని ఎలా అనుకుంటున్నాం? దావీదు తన జీవితంలో పశ్చాత్తాపడి దేవుని యొక్క కోపం తన సేవకుడి మీద ఉన్నదని గ్రహించి, కోపము చేత నీ సేవకుని తోలివేయకము అనే ప్రార్థన స్పష్టంగా చేశాడు. అందుకని మనం ప్రార్థన చేసినప్పుడు ఏమని ప్రార్థన చేయాలంటే, ప్రభువా నేను పాపం చేసేనేమో అని చేయకూడదు, నేను పాపిని అని స్పష్టంగా దేవుని దగ్గర చెప్పాలి. నేను దోషిని ప్రభువా, నేను అయోగ్యుడను, అపవిత్రుడను, పనికిమాలిన వాడిని, నీ రక్తము చేతను మాత్రమే నీ సన్నిధిలోనికి నేను రాగలిగాను అని చెప్పాలి. నీ కోప్పడితే ప్రభువా నా జీవితంలో నేను మేలు పొందలేదని చెప్పాలి ప్రభుతో. 10వ వచనం, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీయును. మన తల్లిదండ్రులు మనల్ని విడిచిపెట్టేసినా కానీ యెహోవా నన్ను చేరదీస్తాడు. మన దేవుడైన యెహోవా మనల్ని చేరదీస్తాడు. తల్లిదండ్రులు విడిచిపెట్టేసిన ఎప్పుడు మన జీవితంలో మనతో పాటు ఉండరు. తల్లిదండ్రి మనల్ని విడిచిపెట్టి, లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు వాళ్ళ యొక్క జీవితకాలం అయిన తర్వాత. కానీ మన తల్లిదండ్రులు మనల్ని విడిచిపెట్టినా కానీ యెహోవా చేరదీస్తాడు. యెహోవా నీ మార్గమును నాకు బోధింపుము, నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమును నన్ను నడిపింపుము. అంటే ఏ రోడ్లో వెళ్ళాలో, ఏ రూట్లో వెళ్ళాలో రూట్ మ్యాప్ నాకు ఇయ్యి అని అంటాడు. మనం డ్రైవింగ్ చేస్తూ వెళ్ళినప్పుడు గూగుల్ని పెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటాం, ఏదో మ్యాప్ని పెట్టుకుని. గూగుల్ అమ్మ ఎన్ని తప్పుడు దారుల్లో నడిపించేస్తుందో ఏమండి. స్పీడ్గా వెళ్ళిపోతున్నాడంట ఒక ఆయన. ఆ యొక్క ఓవర్ బ్రిడ్జి సగం వరకు కట్టారు. ఓవర్ బ్రిడ్జ్ ఆ సగం వరకు కట్టి అవతల భాగాన్ని నిర్మించాలి. ఇది రోడ్డు చూపిస్తుంది, వెళ్ళిపోయాడు, కింద పడిపోయాడు కారు. దగ్గర రోడ్డు ఉంది, ఇటు తీసుకెళ్ళినా దగ్గర రోడ్డు ఉంది, ఇలా వెళ్ళిపోదామా అని అడుగుద్ది మనల్ని. వెళ్తున్నప్పుడు మనం పెట్టుకుంటుంటే ఇలా వెళ్ళిపోదామా, కంకర్ రోడ్లోనో తుప్పల రోడ్లోనో తీసుకెళ్తానికి ప్రయత్నం చేస్తుంది. దావీదు అంటాడు, ఇప్పుడు ఏంటండి జీపీఎస్ ఇప్పుడు వచ్చింది, దావీదు ఎప్పుడో చూసేసాడు. దావీదు అంటాడు, నాకు రూట్ చెప్పయ్యా. ఏం మాట్లాడతాడండి? యెహోవా నీ మార్గమును నాకు బోధింపము, నా కొరకు పొంచి ఉన్న వారిని చూసి. అంటే నా శత్రువులు నాకు ఏ రోడ్లో ఉన్నారో, నేను ఇటు వెళ్తే నేను ఆర్థికంగా ఇబ్బంది పడిపోతాను, ఏ స్టెప్ వేస్తే ఇబ్బంది పడిపోతాను, ఏ స్టెప్ వేస్తే నా కుటుంబంలో సమస్యలు వస్తాయో, ఏ నిర్ణయం తీసుకుంటే, ఏ మార్గంలో వెళ్తే నా జీవితంలో నేను ఇబ్బంది పడిపోతానో ఆ మార్గంలో నేను వెళ్లకుండా నాకు సరైన రూట్ చెప్పయ్యా, జీపీఎస్ నాకు ఇవ్వయ్యా అని అంటాడు. 12వ వచనం, అబద్ధ సాక్షులను క్రూరత్వమును వెళ్ళగొరుక్కు వారును నా మీదకి లేచి ఉన్నారు, నా విరోధుల ఇచ్చకు నన్ను అప్పగింపకము. అబద్ధ సాక్షులు, క్రూరత్వము వెళ్ళగొరుక్కువారు. ఒక విషయం తెలుసా, చివరి దినాల్లో ఉన్నాం. క్రైస్తవ్యం, సంఘం, దేవుని యొక్క మందిరం ఇప్పుడు క్రూరత్వం ముందుంది. అసలు క్రైస్తవ్యం యొక్క మనుగడ ఉంటుందా లేదా అనే పరిస్థితులు ఉన్నాయి. క్రైస్తవ్యం అనేది నిలబడడానికి, క్రైస్తవ్యం అనేది ప్రభువులో నిలిచి ఉండడానికి ప్రభు సహాయం చేయాలి. అబద్ధ సాక్షులట, లోకం మీద అబద్ధ సాక్షులు వచ్చారు, క్రూరత్వం కలిగిన వాళ్ళు వచ్చారు. వాళ్ళట దేవుని పిల్లల మీదకి లేచి ఉన్నారట. అయితే వాళ్ళ చేతికి నన్ను అప్పగించొద్దు ప్రభు అని దావీదు అంటాడు. 13వ వచనం, సజీవుల దేశమున
నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును? సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును? ఈ వచనం కాస్తంత ఆలోచించండి. నేను ముగించేస్తున్నాను, ఇంకా ముగింపులోనికి వెళ్ళిపోతున్నాను. కాస్తంత ఆలోచించండి. మనం చచ్చిపోయి అంతవరకునే ఈ భక్త, చచ్చిపోయిన తర్వాత కూడా ఉపయోగపడద్దా ఈ భక్తి? ఇప్పుడు మనం విశ్వసిస్తున్న ఈ విశ్వాసం మనం చనిపోయే అంతవరకునైనా, చనిపోయిన తర్వాత కూడా ఉపయోగపడద్దా? భక్తుడు అదే అంటాడు, సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును? ఇప్పుడు ఈ లోకంలో ప్రభు యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, నీవు బ్రతుకుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నీవు మృతుడివే. ఈ లోకమంతా కూడా మృతమైపోయినటువంటి, బ్రతికి ఉన్నానని పేరు కలిగినటువంటి వ్యక్తుల యొక్క సమూహంతో ఉంది. అయితే సజీవులుగా ఉండేటువంటి లోకం ఉంది, ఆ దేశం ఉంది. ఆ దేశంలో నేను యెహోవా దయను పొందుతాను అనే నమ్మకం లేకపోతే, ఈ నిరీక్షణ మనకు లేకపోతే మన జీవితాల్లో మనం ప్రభువులో సాగిపోలేం. ఈ యొక్క బ్రతుకు కాలం మట్టుకే కాదు, మనము నిత్యరాజ్య వారసులుగా కూడా ప్రభువులో సాగిపోవాలి. 14వ వచనం, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ధైర్యము తెచ్చుకుని నీ హృదయం నిబ్బరముగా నుంచుకునుము. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము. దేవుని కొరకు కనిపెట్టుకుని ఉండాలి. ధైర్యం తెచ్చుకుని ఈ హృదయాన్ని నిబ్బరం చేసుకుని మనం దేవుని యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండాలి. కనిపెట్టుకుని ఉండుట అంటే, రాత్రి డ్యూటీ చేసేటువంటి ఒక వ్యక్తి పగలు ఎప్పుడు తెల్లారుద్దా అని ఎలా ఎదురు చూస్తాడో, మన దేవుడైనటువంటి యెహోవా యొక్క కార్యం కోసం మనం కనిపెట్టుకుని ఉండాలి. మనం ప్రార్థన చేసాం, ఒక అప్లికేషన్ పెట్టాం, వెయిట్ చేస్తున్నాం. దేవుడు రేపో, ఈనాడో లేదా ఎల్లుండో దానికి నెరవేర్పు అనుగ్రహిస్తాడు. కనిపెట్టాలి. ప్రార్థన ఎంత ముఖ్యమో కనిపెట్టడం అంత ప్రాముఖ్యమైనది. విశ్వాసం ఎంత ముఖ్యమో నిరీక్షణ కూడా అంత ముఖ్యమైనది. మనం కనిపెట్టాలి. ప్రభు యొక్క రాకడ కొరకు కనిపెట్టాలి. మన యొక్క ప్రార్థన నెరవేర్పు కొరకు కనిపెట్టాలి. దేవుడు చేసేటువంటి అద్భుతాలు మనం అనుభవిస్తాము అనే దాని కొరకు మనం కనిపెట్టాలి. ఒక వ్యక్తి ఒక మొక్క నాటాడంటే, అది ఆ మొక్కలో ఏం చూస్తాడంటే పెద్ద వృక్షాన్ని చూడగలుగుతాడు మొక్క నాటే వ్యక్తి కదండి. ఒక మామిడికాయ టెంక్ ఉందనుకోండి, ఆ టెంక్లో ఎన్ని టన్నుల మామిడి పళ్ళు ఉంటాయి? వినిపిస్తుందా? ఒకడు మామిడి టెంకలో ఎన్ని వేల మామిడి పళ్ళు ఉంటాయో ఉండవా? ఆ మామిడి టెంకను నాటితే అది చెట్టై దాని నుండి విస్తారమైనటువంటి మామిడి పళ్ళు కాస్తాయి కదండి. మన దేవుడైనటువంటి యెహోవా యందు మనం నిరీక్షణ ఉంచితే, మన దేవుడైనటువంటి యెహోవా యందు మనం కనిపెట్టుకుని ఉండగలిగితే ఆ ఫలాలన్నీ మనం అనుభవిస్తాం. దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఈ 27వ కీర్తన మనం వెంబడి వచ్చిన చక్కగా చదువుకోగలిగాం. ఇందులో మనం నేర్చుకోవాల్సింది ధైర్యంగా ఉండాలి, ఆయన యందు నిరీక్షణ కలిగి ఉండాలి. సమస్యలు వస్తాయి, అంత మాత్రాన దేవుడు మనల్ని విడిచిపెట్టడు. ప్రతి సమస్యలోనూ మనకు తోడుగా ఉండేది మన తల్లి తండ్రి కాదు, మన దేవుడైన యెహోవాయే. దేవునికి స్తోత్రం. ఈ మాటలు మీ హృదయంలో తలంచుకుని దేవుని దగ్గర మనసు విప్పి ప్రార్థన చేసే అనుభవం మీకు అందరికీ ఉండి, దేవునితో సత్సంబంధము, దేవునితో ఇంకా పెనవేయబడిన సంబంధం మనందరికీ అనుగ్రహించి దేవుడే మహిమ పొందునుగాక. ఆమెన్. దయచేసి అందరూ కూడా ప్రార్థనలో ఏకీపించండి. ప్రార్థన చేసుకుందాం.